నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై అనర్హత వేటు వేయించాలని అనుకుంటే అది బీజేపీ చేతుల్లోనే ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏ పార్టీ బీఫామ్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హత వేటు పడుతుంది. కానీ అది ఆటోమేటిక్గా కాదు. ఆ పార్టీ నుంచి స్పీకర్కు ఫిర్యాదు రావాలి. అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాజా సింగ్ విషయంలో బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సస్పెండ్ చేసి ఉంటే అనర్హత వేటు వేయాలని కోరే ఛాన్స్ ఉండేది కాదు. కానీ రాజా సింగే స్వయంగా రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ చేతిలోనే బాల్ ఉంది. బీజేపీకి రాజీనామా చేస్తే తనను బుజ్జగిస్తారని రాజా సింగ్ అనుకున్నారు. కానీ ఆయనపై హైకమాండ్కు పూర్తి స్థాయిలో విరక్తి వచ్చేసింది. దేశంలో మత విద్వేషాలు రగిలేలా ఓ వీడియోను అప్లోడ్ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేసింది. ఆ సమయంలోనే రాజా సింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. మళ్లీ అతి కష్టం మీద ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేయించుకొని టికెట్ పొందారు. కానీ ఏడాదిన్నరలోనే బీజేపీనే ఛాలెంజ్ చేసేంతగా మారిపోయారు. ఇప్పుడు ఆయన్ను పార్టీ వద్దనుకుంది. మళ్లీ తీసుకునే ఛాన్స్ ఉండదు. అయితే బీజేపీ ఇప్పుడు ఉన్నపళంగా ఆయన పదవిని ఊడగొట్టాలని అనుకునే అవకాశం లేదు. హిందుత్వం కోసం తన వాదన వినిపిస్తూనే ఉంటానని ఆయన తరువాత స్పందించారు. బీజేపీని ఆయన టార్గెట్ చేసే అవకాశాలు లేవు. బీజేపీలోని కొంతమంది నేతలపైనే ఆయన అసంతృప్తి. అందుకే ఆయన పదవిని ఊడగొట్టాలని బీజేపీ అనుకోకపోవచ్చు. అనర్హత పిటిషన్ దాఖలు చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఆ లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చానని రాజాసింగ్ ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం అలాంటిదేమైనా ఉంటే నేరుగా స్పీకర్కు లేఖ ఇచ్చుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు రాజాసింగ్ అలాంటి ప్రయత్నం చేస్తారని ఎవ్వరూ అనుకోవటం లేదు. ఉప ఎన్నికలు తెచ్చుకొని కింద మీద పడేందుకు ఆయన కూడా తొందరపడకపోవచ్చు. అంటే రాజా సింగ్ పై అనర్హత బీజేపీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు బీజేపీ అలాంటి పని పెట్టుకునే అవకాశం లేదు.